హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఆర్మీ ఫిజికల్ అకాడమీ ఉపలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ట్రస్ట్ చైర్మన్ మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉపల వెంకటేష్. ఆర్మీలో సెలెక్ట్ అయిన విద్యార్థులను సన్మానించారు. తమ అకాడమీలో ఎంతో మంది విద్యార్థులు ఉచిత శిక్షణ తీసుకుని జాబ్ సంపాదించుకున్నారని తెలిపారు. రాబోయే నోటిఫికేషన్లు దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులకు ఫిజికల్ పరంగా ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని తెలిపారు ఉపల వెంకటేష్. నందు ఆర్మీ అకాడమీ ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోయిన సంవత్సరంలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రంలో సుమారుగా 700 మంది కానిస్టేబుళ్ళు, 65 మంది ఎస్ఐలు, 25 మంది ఆర్మీ, 150 మంది జీడీ కానిస్టేబుల్గా ఉద్యోగాలు పొందడం జరిగింది. భారతమాత బుద్ధుబిడ్డలుగా ఉగాది పర్వదినాన ఈ 5 మంది యువకులు ఒక పేదింటి మారుమూల గ్రామాలలో జీవిస్తున్న యువకులు ఈ భారతదేశానికి బందోబస్తుగా ఉంటాం, నాకు జన్మనిచ్చిన దేశానికి నేను కాపాడుకుంటాననే సంకల్పంతో ఆర్మీని ఎంచుకొని ఒక గొప్ప భవితవ్యాన్ని ఈ యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు ప్రశంసా పత్రాలు, ఆర్మీ నియామక పత్రాలు పొంది మా ఇంటికి విచ్చేసిన నందు ఆర్మీ అకాడమీ నందు అన్నకి 5 మంది ఉద్యోగాలు పొంది ఆర్మీలో జాయిన్ అయ్యి ఇక్కడ విచ్చేసి కన్న తల్లిదండ్రులకు కన్న దేశానికి సేవ చేస్తాం, భావి భారత పౌరులుగా నిలదొక్కున్నామని నిరూపించిన ఈ యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నందు ఆర్మీ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకొని 5 మంది ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అవ్వడము ఎంతో ఆనందకరము. ప్రతిసారి ఉద్యోగం సాధించిన తర్వాత విద్యార్థులను పిలిపించి సన్మానం చేయడము మా అకాడమీ బాధ్యత. అదే వేలోనే ఈరోజు కూడా అన్నగారి చేతుల మీదుగా ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు సాధించి వాళ్ళ జీవితాల్లో సక్సెస్ అయి సాఫీగా సాగిపోతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇండియన్ ఆర్మీలో 5 విద్యార్థులు సెలెక్ట్ అవ్వడము ఎంతో ఆనందకరము. ఎవరన్నా పెద్దలు ఇంకా ముందుకు వచ్చి మాలాంటి పేద విద్యార్థులకి సార్ గారు ఎలా గ్రౌండ్ ఇచ్చారో అలాగే ఇంకా గ్రౌండ్ ఇచ్చి ఎలానే హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మాకు ఇచ్చిన గ్రౌండ్ ఇచ్చిన సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా ఆ గ్రౌండ్ ఇంకా డెవలప్ చేసి నాలాంటి విద్యార్థులకి పేద విద్యార్థులకి ఎంతో హెల్ప్ చేస్తారని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి కారణం మా వెంకటేష్ సార్, నందు సార్. ఎందుకంటే వాళ్ళ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. వాళ్ళు గ్రౌండ్ చేయించడం వల్ల ఈ స్టేజ్లో ఉన్నాను నేను. ప్రతి క్షణం మాకు నిరాశ ఉన్నప్పుడు మా సార్ నాకు మోటివేషన్ ఇస్తూ ప్రతి క్షణం నా వెనుకనే ఉంటూ నన్ను మోటివేషన్ చేస్తూ ఈ స్టేజ్లో నాకు తీసుకొని వచ్చారు. దానికి నందు సార్కి, వెంకటేష్ సార్కి